ఏపీలో భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్లకు ఖాళీ స్థలంకు చెల్లించే పన్ను వేకెంట్ ల్యాండ్ టాక్స్ లో 50% రాయితీ ఇస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. భవన నిర్మాణ సమయంలో ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 7 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి అతి కిరాతకంగా నీళ్ల డ్రమ్ములో ముంచి చంపిన కేసులో నిందితుడు కులవర్ధన్ ఒక చెరువులో శవమై తేలాడు. కులవర్ధన్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా తప్పించుకుని పారిపోయి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ సిరిపురం నుండి పెద్దవాల్తేరు వైపు వెళ్తుండగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్లోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో పవన్ కళ్యాణ్ ఆ కాన్వాయ్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అని ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సులో గల్గోటియాస్ యూనివర్సిటీ ఓరియన్ పేరుతో ఒక రోబోటిక్ డాగ్ ను ప్రదర్శిస్తూ దీనిని తామే తయారు చేశామని ప్రకటించగా నెటిజన్లు మాత్రం ఆ రోబోను చైనాకు చెందిన యూనిట్రీ గోటు మోడల్ గా గుర్తించి అది స్వదేశీ ఆవిష్కరణ కాదనే విషయాన్ని బయటపెట్టారు. దీంతో తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. టీం ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ మోడల్ అదితి హుండియా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ ఇషాన్ తాతయ్య ఓ ఇంటర్వ్యూలో ప్రకటించగా తమ అభిమాన క్రికెటర్ వివాహానికి రంగం సిద్ధమైందని అభిమానులు సంబరపడ్డారు. కాగా ఇషాన్ తల్లి ఆ వార్తలను పూర్తిగా ఖండిస్తూ ప్రస్తుతానికి ఇషాన్ పెళ్లి ప్లాన్స్ ఏవీ లేవని, ఆ వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.